మిగిలిన నాన్ లోకల్ కేటగిరీ ఈ 15% ఎవరికైతే వస్తుందంటే వీళ్ళంతా అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, లేదంటే వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, లేదంటే ఇక్కడ స్టడీకి వచ్చిన వాళ్ళు, ఉద్యోగము, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, లేదంటే పిఎస్సీలో చేసేవాళ్ళు, లేదంటే భర్త ఇక్కడికి చెంది భార్య వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు, రకరకాల కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఈ 15% రిజర్వేషన్ అనేది ఇవ్వబోతున్నారు. సో దీనికి ఎవరు అప్లికేబుల్, ఇదే చాలామంది అడుగుతున్న క్వశ్చన్. నేను చాలామంది ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్ చేస్తానండి. ఆంధ్ర వాళ్ళు 85% కోటాలో అప్లై చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా నో. బట్ దీనికి ఇచ్చిన వెసులుబాటు ఏంటంటే 9, 10, 11, 12 తరగతులు ఇక్కడ చదవాలి, వరుసగా చదవాలండి. అండ్ దానికి ముందు 10 సంవత్సరాలు వాళ్ళు తెలంగాణలో నివాసం ఉన్న వాళ్ళయి ఉండాలి, అంటే వాళ్ళ పేరెంట్స్ నివసించి ఉండాలి. లేదంటే సెంట్రల్ గవర్నమెంటు, తెలంగాణ స్టేట్ గవర్నమెంటు పిఎస్సీల్లో వర్క్ చేసే వాళ్ళ భార్య అయినా కానీ, లేదంటే భర్త అయినా కానీ, పిల్లలైనా కానీ అయ్యుంటే కనుక మీరు 15% కోటాలో అప్లై చేసుకోవచ్చు.